నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తి బీటెన్ ఛానల్. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక పండగ గురించి కాదు, ఒక అద్భుతమైనటువంటి అవకాశం గురించి. ఈ ఏడాది అంటే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు ఆదివారం రాబోతుంది మహాశివరాత్రి. మీ అందరికీ తెలుసు. ఆ రోజు అర్ధరాత్రి వేళ ఈ విశ్వమంతా ఒక మహాశక్తితో నిండిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం అయితే వస్తుంది. ఆకాశం నుంచి ఆ శక్తి నేరుగా భూమిని తాకుతుందని హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి యోగులు తమ అనుభూతితో చెప్తున్నటువంటి మాట ఇది. ఆ సమయంలో మీ జీవితాన్ని మార్చే శక్తిని మీరు ఎలా పొందవచ్చు, మీలో నిద్రపోతున్నటువంటి చైతన్యాన్ని ఎలా మేల్కొల్పాలి, అంతులేని కష్టాల నుంచి కర్మల నుంచి ఎలా బయటపడాలి, ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరిదాకా శ్రద్ధగా చూడండి. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పునకు నాంది పలుకుతుంది. ఎంతో ముఖ్యమైనటువంటి ఆ 51 నిమిషాల గురించి తప్పకుండా తెలుసుకోండి. ఇంకా ఎవరైనా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మనము ఆ మహాశివరాత్రి రోజు కూడా మీరు చూసుకోవడానికి వీలుగా ఆ రోజు మీరు జాగారము ఉపవాసం ఉంటారు కాబట్టి మన శివుడి గురించి తెలుసుకోవాల్సిన వీలుగా ప్లేలిస్ట్ కూడా పెట్టాము. దీంట్లో ఆ ప్లేలిస్ట్ ద్వారా మీరు అన్ని వీడియోలు కూడా ప్లే చేసుకోవచ్చు. ఇక మనం జీవిస్తోంది కలియుగం. ఎక్కడ చూసినా ఒత్తిడి, ఆందోళన, అశాంతి, అప్పుల బాధలు, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, మనశ్శాంతి కరువడం, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పోరాటం అనేది చేస్తూనే ఉన్నారు. ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితం కనిపించట్లేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మనలోని అంతర్గత శక్తిని మనం గుర్తించకపోవడమే. మన శరీరం ఒక ఆలయం అయితే అందులోని ఆత్మే దైవం. కానీ ఆ దైవశక్తిని మనం మేల్కొల్పడం లేదు. ప్రతి ఏడాది వచ్చే మహాశివరాత్రి ఈ శక్తిని మేల్కొల్పడానికి ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తుంది. శివపురాణం ప్రకారం మహాశివరాత్రి అంటే శివపార్వతుల వివాహం జరిగిన పవిత్రమైన రోజు. ఇంకొక గాథ ప్రకారం ఇదే రోజు పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. అందుకే ఈ రోజు చేసేటువంటి పూజలకు కానీ, ఉపవాసాలకు కానీ, జాగరణలకు కానీ అనంతమైన ఫలితం ఉంటుందని చెప్పేసి నమ్మకం ఉంది. ఉపవాసం అంటే కేవలం తినకుండా ఉండటం కాదు, దేవుడికి దగ్గరగా ఉండటము ఉపవాసము. జాగరణ అంటే మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుతో మేల్కొని ఉండటం అంటారు. అయితే ప్రతి శివరాత్రికి 2026లో అంటే ఈ శివరాత్రికి ఒక ముఖ్యమైనటువంటి తేడా ఉందండి. దానికి కారణం ఆ రోజున ఏర్పడబోయేటువంటి అరుదైన గ్రహస్థితులు. అవేంటో చెప్తాను చూడండి. ఈ ఏడాది శివరాత్రి గ్రహాల అద్భుత సంయోగం జరగబోతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాల మీద తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. 2026 ఫిబ్రవరి 15 ఈ సంవత్సరం ఆదివారం నాడు వచ్చేటువంటి మహాశివరాత్రి ఎంతో అరుదైనది అంటున్నారు. ఆ రోజున కొన్ని అద్భుతమైన గ్రహ సంయోగాలు ఏర్పడబోతున్నాయట. 100 ఏళ్ల తర్వాత కొన్ని అరుదైన యోగాలు ఈ సమయంలో ఏర్పడుతున్నాయని జ్యోతిష్య పండితులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఆ రాత్రి కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు లాంటి గ్రహాలు అయితే కలవబోతున్నాయి. దీంతోపాటు చంద్రుడు, గురువు యొక్క స్థానాలు కూడా ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 15న సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది. ఈ యోగం ఉన్నప్పుడు చేసేటువంటి ఏ పనైనా అడ్డంకులు లేకుండా విజయవంతం అవుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. ఇన్ని గ్రహాల అనుకూల కలయిక వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక్కసారి ఊహించండి, ఒక డ్యామ్ నిండా నీరు ఉంది, కానీ గేట్లు మూసి ఉన్నాయి. గేట్లు తెరిచినప్పుడు ఆ నీటి యొక్క శక్తి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో, అలాగే ఈ మహాశివరాత్రి రోజున ఆ గ్రహాల స్థానాల వల్ల విశ్వంలోని కాస్మిక్ శక్తిని, భూమికి మధ్య ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయని చెప్పేసి యోగులు చెప్తున్నారు. హిమాలయాలో ఉన్నటువంటి యోగులు చెప్పేది ఇదే అన్నమాట. ఆ రోజు రాత్రి భూమిపైకి వచ్చే విశ్వశక్తి ప్రవాహం చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల మానవ శరీరంలోని శక్తి సహజంగా పైకి అంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణించడం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయని యోగశాస్త్రం చెప్తుంది. వాటిలో ఇడ, పింగళ, సుషుమ్న అనేవి ప్రధానమైనవి. సాధారణంగా మన శక్తి అనేది ఇడ, పింగళ నాడుల్లో మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ మహాశివరాత్రి రోజున మాత్రం అర్ధరాత్రి, ముఖ్యంగా మనం చెప్పబోయేటువంటి ఆ ప్రత్యేక సమయంలో శక్తి అనేది సుషుమ్న నాడిలోకి ప్రవేశించే అవకాశం అత్యధికంగా ఉంటుందట. సుషుమ్న నాడిలో శక్తి ప్రవహించడమే చైతన్య జాగరణం. అదే కుండలిని శక్తిని మేల్కొల్పడం అంటారు. ఆ 51 నిమిషాల రహస్యం మరియు సాధువులు చెప్పినటువంటి నిజాలు ఏంటంటే, ఇంతకీ ఆ స్వర్ణమయమైనటువంటి సమయం ఎప్పుడు, సరిగ్గా ఎంతసేపు ఉంటుంది అంటే 2026 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 ఆదివారం రాత్రి గడిచిన తర్వాత, అంటే ఫిబ్రవరి 16వ తేదీ రాగానే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల 9 నిమిషాలకు ప్రారంభమయ్యి 1 గంట 1 నిమిషం వరకు కూడా
ఉంటుందన్నమాట. అంటే ఈ 51 నిమిషాల సమయాన్నే నిశీత కాలం అని శాస్త్రాలు చెప్తున్నాయి. శివుడు లింగోద్భవ మూర్తిగా ఆవిర్భవించింది కూడా ఈ నిశీత కాలంలోనే అని చెప్పేసి పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ సమయంలోనే గ్రహాల సంపూర్ణ అనుగ్రహం, విశ్వశక్తి యొక్క ప్రవాహం ఉచ్చ స్థితిలో ఉంటాయని చెప్పేసి నమ్మకం అనమాట. ఒక ప్రసిద్ధ యోగి చెప్పినట్లుగా ఈ సమయంలో మన శరీరం, మన మెదడు అత్యంత గ్రహణ శక్తితో ఉంటాయి. మీరు ఏది సంకల్పించుకుంటే అది జరగడానికి ప్రకృతి మీకు సహకరిస్తుంది. మీరు ఆరోగ్యాన్ని కోరుకుంటే మీ శరీరంలోని ప్రతి కణం కూడా ఆ శక్తిని స్వీకరించి స్వస్థతను పొందడం ప్రారంభిస్తుంది. మీరు ఐశ్వర్యాన్ని కోరుకుంటే దానికి సంబంధించినటువంటి మార్గాలు మీకు తెలియకుండానే తెరుచుకుంటాయి. మీరు జ్ఞానాన్ని కోరుకుంటే మీ బుద్ధి వికసిస్తుందని యోగులు అయితే చెప్తున్నారు. ఇది మూఢనమ్మకం కాదు, ప్రకృతి నియమాలపై ఆధారపడినటువంటి ఒక శాస్త్రీయ ఆధ్యాత్మిక ప్రక్రియ అని చెప్తున్నారు. హిమాలయాల్లోని ఎందరో సాధువులు సరిగ్గా ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏళ్ల తరబడి సాధన చేస్తే లభించే ఆధ్యాత్మిక ఉన్నతి ఈ 51 నిమిషాల సరైన సాధనతోనే లభించే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఈ సమయంలో మేల్కొని ఉండటం అంటే కేవలం కళ్ళు తెరుచుకొని కూర్చోవడం కాదు, మీ చైతన్యాన్ని మేల్కొల్పడం, మీలో ఉన్నటువంటి శివతత్వాన్ని గుర్తించడం. ఈ సమయంలో మీరు చేసే చిన్న జపం కూడా వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి నమ్మకం అనమాట. మీలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు కానీ, కర్మఫలాలు కానీ అగ్నిలో దూదిలాగా కాలిపోయినట్లుగా భస్మం అయిపోతాయి. మరి ఆ రోజు ఏం చేయాలి అంటే, మీరు ఈ అద్భుతమైన శక్తిని మనం ఎలా పొందాలి అంటే ఆ 51 నిమిషాల్లో మనం ఏం చేయాలన్నది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధానాన్ని శ్రద్ధగా విని ఆచరించడానికి ప్రయత్నించండి. 1. సన్నాహం. ఫిబ్రవరి 15 ఆదివారం రోజంతా ఉపవాసం ఉండటానికి ప్రయత్నం అయితే చేయండి. పూర్తి ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు లాంటి సాత్విక ఆహారం అయితే తీసుకోవచ్చు. శరీరాన్ని, మనసుని తేలికగా ఉంచుకోవడం అయితే ముఖ్యం అనమాట. ఇక రాత్రిపూట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయవద్దు. స్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు వేసుకొని సిద్ధంగా ఉండండి. ఇంకోటి 2, ప్రదేశం ఏంటి అంటే రాత్రి 11:45 నిమిషాల కల్లా మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండే చోటుని ఎంచుకోండి. దేవుడి గది లేదంటే ఏకాంతంగా ఉండేటువంటి ఏ గది అయినా పర్వాలేదు. నేలపై ఒక చాప లేదా దుప్పటి వేసుకొని కూర్చోండి. ఇక 3వది, కూర్చోవాల్సిన పద్ధతి ఏంటి అంటే ఇది చాలా ముఖ్యమండి. మీ వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోండి. పద్మాసనం, సుఖాసనం లేదా కుర్చీలో కూర్చున్నా సరే వెన్నుముక వంగకుండా నిటారుగా ఉండాలన్నమాట. తల, మెడ, వెన్నుముక ఒకే సరళ రేఖలో ఉండాలి. ఎందుకంటే విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవహించేది ఈ సుషుమ్న నాడి ద్వారానే అంటారు. అయితే వెన్నుముక నిటారుగా ఉంటేనే ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం అనేది ఉండదన్నమాట. ఇక 4వ సూచన, సాధన ఎప్పుడు అంటే రాత్రి 12:09 నుంచి అర్ధరాత్రి 12:09 నుంచి అర్ధరాత్రి 1:01 వరకు కళ్ళు మూసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలండి. ఒక 10 సార్లు ఇలా చేశాక మీ మనసు అనేది ప్రశాంతపడుతూ ఉంటుంది. అప్పుడు శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ ఆ జపాన్ని ప్రారంభించండి. ఈ మంత్రాన్ని పైకి బిగ్గరగా కాకుండా మనసులోనే జపించుకోండి. మీ ప్రతి శ్వాసతో ఆ మంత్రం మీలో లీనమవుతున్నట్లుగా భావించండి. మీ ధ్యాస మొత్తం కూడా మీ వెన్నుముక మీద లేదా మీ 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం మీద కేంద్రీకరించండి. ఈ సమయంలో మీ మనసులోకి ఎన్నో ఆలోచనలు రావచ్చు. వాటిని ఆపాలని ప్రయత్నించకండి. వాటిని కేవలం సాక్షిలాగా గమనిస్తూ మళ్ళీ మీ ధ్యాసని మంత్రం మీదకు తీసుకురండి. ఇలా ఇంకో 5వ సూచన, సంకల్పం. ఆ 51 నిమిషాల సాధన పూర్తయ్యాక అదే ధ్యాన స్థితిలో ఒక 2 నిమిషాలు కూర్చొని మీకు ఏం కావాలో ఒక సంకల్పాన్ని శివుడికి విన్నవించుకోండి. ఓ పరమేశ్వర, నా ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలి లేదా నా ఆర్థిక కష్టాలు గట్టెక్కాలి అని స్పష్టమైనటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా చేతులు రుద్దుకొని కళ్ళపై అద్దుకొని మెల్లగా కళ్ళు తెరవండి. రాత్రంతా జాగరణ చేయడం మంచిదే, కానీ అలా చేయలేని వారు కనీసం ఈ 51 నిమిషాలైనా సరే మేల్కొని ఈ సాధన చేస్తే చాలన్నమాట. జీవితంలో మీరు ఊహించినటువంటి అద్భుతమైన మార్పును చూస్తారని చెప్పేసి యోగులు చెప్తున్నారు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, 2026 అంటే ఈ ఫిబ్రవరి 16వ తేదీ నాడు అంటే 15 అర్ధరాత్రి నాడు 12:09 నుంచి 1:01 వరకు ఆ 51 నిమిషాలు మీ జీవితంలో అత్యంత శక్తివంతమైనటువంటి సమయం. ఇది ఏ ఒక్కరికో సొంతం కాదు. ఈ విశ్వ రహస్యాన్ని నమ్మి ఆచరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివానుగ్రహం లభిస్తుంది.
ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తుంది. వాటిని మనం గుర్తించి అందిపుచ్చుకోవాలని చెప్పి యోగులు చెప్తున్నారు. 2026 మహాశివరాత్రి అలాంటి ఒక సువర్ణ అవకాశం అయితే ఇస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనశ్శాంతితో జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి అనుభూతిని పొందటానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఈ అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మీ బంధుమిత్రులకి స్నేహితులకు కూడా పంచుకోండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక రకమైనటువంటి పూజ అనమాట. మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యంతో మరో వీడియోలో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. మన మహర్షి భక్తిపీఠం ఛానల్లో శివరాత్రి వరకు కూడా, శివరాత్రి రోజు వరకు కూడా ఇలా కంటిన్యూషన్గా ఉదయం పూట 7:30 గంటలకి మనము వీడియోని రిలీజ్ చేస్తున్నాము. మీరు మన ఛానల్ని మహర్షి భక్తిపీఠం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కితే మేము పెట్టేటువంటి వీడియోలకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ బంధువులంతా కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర.